హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నైటీని ఎలా కుట్టాలో తెలుసుకుందాము. లాస్ట్ వీడియోలో కటింగ్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు కుట్టే విధానం తెలుసుకుందాము. చాలా సింపుల్గా ఎలా కుట్టాలో నేను మీకు నేర్పిస్తాను. చూడండి, రెడీమేడ్ నైటీ నేను కుట్టబోతుంది. దీనికి కావాల్సినది వచ్చేసరికి బాడీ పార్ట్ ఫ్రంట్ టు బ్యాక్ రెండు, హ్యాండ్ ఫ్రంట్ ఇది రైట్ లెఫ్ట్ రెండు హ్యాండ్స్, ఫ్రంట్ టు బ్యాక్ పట్టీలు, ముందు పట్టీలు అన్నమాట. ఇవి రెండు. మొత్తం కావాల్సింది ఏంటంటే బాడీస్ రెండు, హ్యాండ్స్, పట్టీలు. ఈ మూడు ముక్కలు అయితే నైటీ మనం ఈజీగా కుట్టుకోవచ్చు. దీనికి డెకరేషన్ బెల్స్ వచ్చేసరికి ఈ వేస్ట్ పీసుల్లో ఏదో కొద్దిగా తీసుకొని మనం బెల్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి దీనికి కావాల్సింది మాత్రం ఈ మూడు ముక్కలతో మనం నైటీ తయారు చేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, నేను నైటీ తయారు చేసుకునేటప్పుడు గోటు మనకు అందంగా రావాలంటే, నైటీ చాలా అందంగా రావాలంటే గోటు కంపల్సరీగా ఉండాలి. గోటు అంటే తెలుసు కదా మీకు, సన్నగా పైపింగ్ వేస్తారు కదా. కానీ నేను ఇప్పుడు పైపింగ్ వేయట్లేదు, గోటు పెడుతున్నాను. గోటు అంటే సన్నగా పెడుతున్నాను. దానికి స్ట్రైట్ ముక్కలు తీసుకుందాము. ఇలా స్ట్రైట్ ముక్కలు నైటీకి సూట్ అయ్యే కలర్ తీసుకొని దాన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ముందుగా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకొని చివరి అంచుల్ని కొద్దిగా మడుచుకుంటూ కుట్టుకుందాము. ఇక్కడ ఎడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం అంచులు కుట్టుకునే పని లేదు. కాబట్టి అంచుల్ని ఇలా చివరికి వేసుకొని ఇక పట్టీ ముక్కల్ని తీసుకొని, ఈ పట్టీ ముక్కలు అన్నమాట ఇందాక మనం చూపించిన వీడియోలో చూసిన విధంగా ఫ్రంట్ పట్టీ బ్యాక్ పట్టీ ముక్కలు. దీన్ని దేని దానికి సెపరేట్గా తీసుకొని రెండు పొరలు వస్తుంది. రెండు పొరల మీదుగా ఇలా పై వైపున ఇలా పెట్టుకోవాలి. పై వైపున అంటే చిన్నగా ఉన్నది పై వైపు, పెద్దగా వెడల్పుగా ఉన్నది కింది వైపు వస్తుంది. సేమ్ ఇలాగే కుట్టుకొని రెండో దానికి కూడా ఇలాగే కుట్టుకుందాము. ఇలా కొద్దిగా ఉన్నదేమో పై వైపున పడుతుంది, అంటే మెడ పట్టి కింద వచ్చేసరికి కింద బాడీకి కుట్టుకోవాలి. కాబట్టి పైన కింద గోటు పెట్టుకోవాలి. చూడండి ఇలా ఇలా అన్నమాట. అలాగే దీనికి కూడా కింద వైపు కూడా గోటు కుట్టుకుందాము. ఇలా ఇలా పట్టీ ముక్కలకి గోటు పైన కింద ఇలా పట్టీలు రెడీ చేసుకున్నాము. ఈ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్కి కూడా చుట్టూ గోటు పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ క్రింద అంచు వచ్చిందేమో చెయ్యి లూజు. ఈ షేప్ చూడండి, మీకు చెయ్యి కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేతి లూజ్ వస్తుంది. ఇక్కడ నుంచి సంక షేప్ వస్తుంది క్రింది భాగము. ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా వచ్చేసరికి ఇక్కడ ఫ్రంట్ మెడ, భుజము, బ్యాక్ మెడ అనమాట. అంటే ముందు మెడ, వెనక మెడ, మధ్యలో భుజం పార్ట్ అనమాట. అలా ఇప్పుడు నేను గోటు ముక్కలు పెడతాను. చూడండి, ఇక్కడ నుంచి రావాలి. ఈ చివరి నుంచి కాకుండా ఇక్కడ ఈ షేప్ తీసేసి షేప్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా అతికించుకోవాలి, అంటే కుట్టుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా కుట్టుకోవాలి. ఈ మెడ దగ్గరకు వచ్చేసరికి ఆపుకొని
ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టుకోండి గుర్తు కోసం. ఇది మెడ స్టార్ట్ అవుతుంది అనే కొంచెం గుర్తు కోసం ఇక్కడ సూది దింపి ఇలా పాదం పైకెత్తి మెడ వైపు స్ట్రైట్గా చూడాలి. ఇలా మిషన్కి ఇలా స్ట్రైట్గా చూడాలి, లేకపోతే సాగిపోద్ది, వంకర వస్తుంది అన్నమాట. మెడల్ సాగినట్లు అలా ఉంటుంది. కాబట్టి ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. చూడండి, ఇది రెండో పార్ట్, అంటే అది ఫ్రంట్, ఇది భుజము, ఇది బ్యాక్ మెడ అనమాట, వెనక మెడ. ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టుకుందాము. ఇది ఇక్కడ అలాగే పాదం పైకెత్తి ఇటు టర్న్ తీసుకోవాలి. ఇలా అనమాట. ఎక్కడ దాకా? ఈ షేప్ దాకా. ఇలా చూసారా ఫ్రెండ్స్? చూడండి ఈ షేప్ ఎలా వస్తుంది. ఇది చేతి లూజ్ వదిలేసి నేను చంక షేప్ కూడా వదిలేసి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకొని ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టుకున్నాను ముందు మెడ. ఇది మళ్ళీ సెంటర్ భుజం పార్టు, మళ్ళీ వెనుక మెడ, ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ తిరిగింది, రౌండ్ తిరిగింది. ఇది చంక షేప్ అన్నమాట. ఇలాగే సేమ్ రెండో చేతిని కూడా కుట్టుకోవాలి. ఇలా రెండు చేతుల్ని చుట్టూ మెడల మీదుగా ఇలా గోటు కుట్టుకోవాలి. మనం ఏం చేసాం, పట్టీలకి ఫ్రంట్ బ్యాక్ పట్టీలు వేసుకున్నాము, తర్వాత చేతులకి గోటు పెట్టుకున్నాము. ఇప్పుడు బాడీ ముక్కలు తీసుకోవాలి. బాడీ ముక్కలు తీసుకొని ఇది ఈ షేప్ చూడండి, బాడీకి షేపు ఇది వచ్చేసరికి చెయ్యి భాగం అతికిద్ది ఈ ప్లేస్లో, రైట్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసరికి పట్టీ, ఈ పట్టీలు ఇక్కడ ఫ్రంట్లో కుచ్చి పోసుకొని అక్కడ కుట్టుకుంటాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకో చెయ్యి పెడతామన్నమాట. కాబట్టి ఇలా ఈ షేప్ వస్తుంది మీకు. బాడీ కింద వచ్చేసరికి అంచులు మళ్ళీ మడుచుకొని కుట్టుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఈ పట్టీని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి సన్నగా. మీకు గోటు ఎంత సన్నగా కావాలంటే అంత, లేదా లావుగా కావాలంటే లావుగా మడుచుకోవాలి. ఇలా సన్నగా కుట్టుకోవాలి. అలాగే ఈ పట్టీని కూడా పై భాగం మెడ భాగము ఇలాగే కుట్టుకోవాలి, బ్యాక్ సైడ్కి మలుచుకొని. అలాగే ఇంకొక కుట్టు వేసుకుందాము. ఇలా కట్ చేసుకొని ఈ క్రింది భాగం వచ్చేసరికి కింది గోటు ఇక్కడ డైరెక్ట్గా జాయింట్ చేసుకుందాము. మీకు చాలా సులువుగా అయిపోతుంది, టైం తొందరగా అయిపోతుంది. ఇది ఇలా డైరెక్ట్గా వేసుకుంటే, దానికే కుట్టుకుంటే బోల్డ్ టైం పట్టుద్ది మీకు. కాబట్టి ఇది చాలా సులువుగా ఇలా డైరెక్ట్గా, నేను చెప్పాను కదా ఇందాక, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పట్టీని కుచ్చు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇది మిడిల్ పార్ట్, ఇది గుర్తు పెట్టుకున్నాను, టిక్ చేసుకొని ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకోవాలి. సెంటర్లో ఎంతవరకు వస్తే అన్ని కుచ్చులు పెట్టుకొని ఇది ఇలా ఈ చివరకు కూడా ఇలా కుట్టుకోవాలి. ఇలా అలాగే ఇంకొక కుట్టు వేసుకుందాము. ఒక సైడ్ బాడీది అయిపోయింది. అలాగే రెండవ బాడీని కూడా తీసుకొని, బ్యాక్ సైడ్ని కూడా తీసుకొని ఇలాగే సేమ్ కుట్టుకోవాలి. ఈ పట్టీని ఇక్కడ ఫోల్డ్ చేయాలి. మళ్ళీ చూడండి, సేమ్ ఇందాక ముందు వైపు లేదా వెనక వైపు, ఇప్పుడు రెండో వైపున కుట్టుకుంటున్నాము. మిడిల్లో కుచ్చు పెట్టేసుకొని ఈ చివరికి సరిపోవాలన్నమాట. మిడిల్లో కుచ్చు, ఈ చివరికి గోటు సన్నగా, ఇవన్నీ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇంకో కుట్టు వేసుకుందాము. ఇది బాడీకి ఈ పట్టి జాయింట్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకుందాం. ఇది ఉంది కదా,
చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మెడ భాగం అన్నాను ఇందాక, ఇది భుజం భాగము, ఇది ముందు మెడ భుజము వెనుక మెడ. కాబట్టి ఏదో ఒకటి తీసుకొని ఈ కుచ్చు పెట్టుకున్నాం కదా, గుర్తు కోసమే నేను కుచ్చు పెట్టుకుందామన్నాను. ఈ కుచ్చు ఈ మెడ ప్లేస్లో ఫస్ట్ ఇలా పట్టుకోవాలి, టిక్ చేసుకోవాలి. ఇక ఇక్కడ నుంచి ఇలా రౌండ్ చేసుకుంటూ రావాలి. సరిపోతుంది, కరెక్ట్గా సరిపోయింది మనకు. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం మనం. ఇలా ఇందాక పట్టీలు వేసినట్లుగానే ఈ గోటుని వెనక సైడ్కి మలుచుకొని సన్నగా ఇలా పెట్టుకుంటూ ఇలా సన్నగా పెట్టుకుంటూ రావాలి. ఈ మెడ దగ్గర వచ్చేసరికి ఇక్కడ చేత్తో ఇలా పట్టుకోండి, అటు ఇటు పైకి కిందికి జరగకుండా మెడని ఇలా ఈ ప్లేస్లోనే పడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సూది దింపుకొని పాదం పైకెత్తి మన వైపు స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇలా స్ట్రైట్గా మిషన్కి నాకు స్ట్రైట్గా ఉండేలాగా ఇలా పట్టుకోవాలి, ఇలా కుట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తుంది, ఇక్కడ కుచ్చు భాగం అంటే బ్యాక్ సైడ్ మెడపట్టి అనమాట. ఇప్పుడు దీన్ని ఈ బాడీ ముక్కని, ఇంకో బాడీ ముక్క ఉంది కదా, దాన్ని ఇక్కడ కలుపుకోవాలి ఇలా అనమాట. ఇక్కడ రఫ్ లాక్కొని సూదిని అక్కడే దించి ఇలా రౌండ్ చేసుకోవాలి. మళ్ళీ పాదాన్ని పైకి ఎత్తుకొని ఇలా టర్నింగ్ తిప్పుకోవాలి. ఇలా మీకు డైరెక్ట్గా గోటు ఇలా పెట్టుకోవటం వలన చాలా టైం సేవ్ అవుతుంది, ప్లస్ నీట్గా వస్తుంది. ఎక్కువ దారాలు కనిపించకుండా నీట్గా 1-2 కుట్టులతోనే బాగా ఈజీగా వస్తుంది. మళ్ళీ అదేవిధంగా దానిపైనే రెండో స్టిచ్ చేసుకోవాలి. పాదం ఖర్చుతో ఇలా పాదం వెడల్పుతోనే అందంగా రెండో కుట్టు, అంటే గోటు బయటికి కనిపించకుండా దానిపైన అంటే లెగవకుండా, గోటు లెగవకుండా రెండో కుట్టు వేసుకోవాలి. ఇలా రౌండ్గా ఇలా చూసారా ఫ్రెండ్స్, ఇది చూడండి. బాడీకి ఒక సైడు హ్యాండ్ జాయింట్ చేసుకున్నాము, ఈ పట్టీకి హ్యాండ్ జాయింట్ చేసుకున్నాము. అలాగే ఇటు సైడ్ కూడా హ్యాండ్ వేసుకుంటే నైటీ ఆకారం వస్తుంది. ఇలా రెండవ వైపు కూడా ఇలాగే వేసుకుంటూ ఈ ఫ్రిల్లు అనేది చూసుకుంటూ ఈ మెడ ప్లేస్లోనే ఇలా పెట్టుకోవాలి. ఇక్కడే ఈ మెడ ప్లేస్లోనే ఫ్రిల్ పడాలి. అప్పుడే మెడలు స్ట్రైట్గా ఉంటాయి, ఒకటి పైకి ఒకటి కిందకి లేకుండా సమానంగా వస్తాయి అన్నమాట మెడలు. ఇక్కడ రఫ్ లాక్కొని పాదం పైకెత్తి మన వైపు మిషన్కి మనకి స్ట్రైట్గా ఉండాలి మెడ, ఇలా అన్నమాట. అలాగే ఇక్కడ మళ్ళీ మెడ పార్ట్ వస్తుంది, దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి, అంటే ఈ మెడలో కలుపుకోవాలి. ఇక్కడ రఫ్ లాక్కోండి, సూది దించి ఇక రౌండ్గా కుట్టుకోవాలి. ఇలా 2 పట్టీలు ఫ్రంట్ బ్యాక్ పట్టీలు వచ్చేసినాయి. ఇక హ్యాండ్ తీసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇది రెడీమేడ్ నైటీ కాబట్టి మనం ఖర్చులు ఎక్కువగా తీసుకోకూడదు. ఇది XXL వాళ్ళకైనా సరిపోతుంది, XL వాళ్ళకైనా సరిపోతుంది. కాబట్టి మనం ఖర్చులు ఎక్కువగా తీసుకోకుండా చివరి నుంచి 1/2 ఇంచ్
ఖర్చు పెట్టుకొని ఇక్కడ రఫ్ లాగి, చేతి లూజ్ దగ్గర రఫ్ లాగి ఈ చేతి లూజ్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇక్కడ నుంచి చేతి లూజ్ నుంచి క్రింది లూజ్ వరకు బార్కి కుట్టు వేసుకోవాలి. ఇలా బార్కి కుట్టు వేసుకోవాలి. ఒక సైడే క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ కింది చివరి అంచులను సన్నగా మడుచుకోవాలి. అది ఎవరి హైట్ని బట్టి వాళ్ళు ఎక్కువ మడుచుకోవచ్చు. నేను మాత్రం రెడీమేడ్ నైటీ కాబట్టి ఇది సన్నగా మడుస్తున్నాను పొడవు కోసం. ఇలా సన్నగా మడుచుకోవాలి. అందువల్లే ఒకవైపే క్లోజ్ చేసి ఇలా కుట్టుకుంటే తొందరగా అయిపోతుందని నేను ఒక సైడే కుట్టుకొని నెక్స్ట్ క్రింది లూజు కుట్టుకుంటున్నాను. ఇప్పుడు రెండో సైడ్ కూడా క్లోజ్ చేసుకుందాం. రెండో సైడు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని రఫ్ లాగి క్రింది నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఇంకా చేతి లూజ్ దగ్గర 1/2 ఇంచు ఖర్చు వదులుకొని ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా పట్టీల మీద బెల్ట్స్ కోసం ఒక రిబ్బన్ కట్ చేసి ఇలా అటు ఇటు అంచుల్ని లోపలికి మడిచి ఇలా కుట్టుకోవాలి. అటు ఇటు అంచుల్ని లోపలికి మడిచేసి దానిపైన మళ్ళీ ఫోల్డ్ చేసేస్తే సన్నగా పట్టీ వస్తుంది, అంటే రిబ్బన్ వస్తుంది. ఆ రిబ్బన్కి ఈ వేస్ట్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ వేస్ట్ ముక్కల్ని అటు ఇటు కట్ చేసేసుకొని సమానంగా ఇలా తీసుకొని దీన్ని సమోసా టైప్లో మధ్యలోకి మిడిల్లోకి మడిచేసి దీని ప్లేస్లో ఇది పెట్టేసి ఈ రిబ్బన్ పెట్టేసి అటు ఇటు ఫోల్డ్ చేసేసి ఇక్కడ రఫ్ లాగి చివర్లా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నాయి కట్ పూర్తి చేసుకున్నాను. దీన్ని ఇలా కుచ్చు పెట్టేసుకోండి. ఇలా మనం రిబ్బన్ కుచ్చు ఈ విధంగా పెట్టేసుకొని ఈ కుచ్చు ఫ్రంట్ పట్టీ మీద వేసుకోవచ్చు, బ్యాక్ పట్టీ మీద, ఏ పట్టీ మీద వేస్తే అటు ఫ్రంట్ అని మనకు గుర్తు అనమాట. ఇలా ఈ పట్టీ మీద వేస్తే ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా మిడిల్లో పెట్టేసుకొని సెంటర్లో రఫ్ లాగండి. రఫ్ లాగి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అని లెక్క అనమాట. కాబట్టి ఈ విధంగా నైటీని ఇంత సులువుగా కుట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నైటీ ఈ విధంగా వస్తుంది. చాలా సింపుల్గా ఈ గోటు కూడా ఇంత సులువుగా వేసుకోవచ్చా అని ఈ నైటీ చూడండి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కళ్యాణి మోడల్ అంటే ఈ నైటీ వస్తుంది. ఈ విధంగా గోటు ఎలా పెట్టాలో చాలా ఈజీ మెథడ్లో నేను చూపించాను. మీకు గనక ఈ నైటీ కుట్టడం ఇదంతా బాగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి చూపించాలంటే షేర్ చేయండి. దీన్ని మా ఛానల్ని లావణ్య లేడీస్ టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.